ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం రష్మిక మందన్ గురించి చెప్పుకుందాం. పుష్ప 2 చావా సినిమాలతో ఈ అమ్మడు వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న హీరోయిని రష్మిక. ఈమెకు కొన్ని రోజుల క్రిందట జిమ్ వర్కౌట్ చేస్తూ ఉన్న సమయంలో కాలుకి గాయమయ్యింది. ఈమె తన కాలుకి కట్టిన ఫొటోస్ని పోస్ట్ చేసింది. రీసెంట్ టైంలో నార్మల్గా నడుస్తూ కనిపించింది. కానీ ఇప్పుడు కాలు నొప్పి తగ్గిందా లేదా అనే విషయాన్ని స్వయంగా రష్మిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సికిందర్ మూవీ ప్రమోషన్స్లో పాల్గొంటున్న రష్మిక మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. దీంతో రష్మిక కాలు గాయం తగ్గిందా లేదా అని ఆమె ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలోనే తాజాగా ఇన్స్టాలో చాట్ సెషన్ పెట్టిన రష్మికకు కాలు గాయం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే కాలు గాయం తగ్గిందా అని ఓ నెటిజన్ రష్మికను అడగ్గా కాలు పూర్తిగా నయం కావడానికి 9 నెలలు పడుతుంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి కాస్త బెటర్గానే ఉంది అన్నది. నేనైతే పని చేయడం మొదలు పెట్టేశాను అని చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన దాన్ని బట్టి చూస్తే జాగ్రత్తలు తీసుకుంటూనే షూటింగ్స్లో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది ఇలా ఉంటే పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్కు రక్షణ కల్పించాలని ఆమె కులానికి కొడవ చెందిన సంఘం వారు రంగంలోకి దిగారు. ఈ మేరకు వారు కేంద్రానికి లేఖ కూడా రాశారు. అయితే రీసెంట్గా తన చావా సినిమా సక్సెస్ మీట్లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట బగ్గుమన్నాయి. బాలీవుడ్ మీడియాతో ఆమె మాట్లాడుతూ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాపై ఇక్కడ వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పడంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సొంతూరును మరిచిపోయి ఇలా మాట్లాడడం ఏంటంటూ ఆమెపై కన్నడ అభిమానులు ఫైర్ అయ్యారు. అయితే రష్మిక చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెనుదుమారం రేగడంతో కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని సిఎన్సి పేర్కొంది. దీంతో నటనకు భద్రత కల్పించాలని కొడవ బోర్డు కోరింది. తమ తెగకు చెందిన రష్మిక తన కృషి ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సాధించిందని బోర్డు చైర్మన్ ఎన్యు నాచప్ప లేఖలో చెప్పుకొచ్చారు. కానీ రష్మికపై కర్ణాటకలో మాండ్యకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిక ఫైర్ అయ్యారు. బాలీవుడ్లో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే జీవితాన్ని ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందని మాట్లాడారు. ఈ విషయం రష్మిక తెలుసుకోవాలని కోరారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందన్కు సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రవి పిలుపునిచ్చారు. దీంతో కొడవ సామాజిక వర్గం వారు రష్మిక మందన్కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కొడవ వర్గం లీడర్ ఒక లేఖ రాశారు. అయితే ఫ్రెండ్స్, రష్మిక మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్టో కామెంట్ చేయండి.